మన దేశంలో డబ్బును ముద్రించేది ఆర్బీఐ అని మనందరికీ తెలుసు కదా. మరి మన దేశంలో పేదరికం పోగొట్టడానికి అందరికి సరిపోయేలా విపరీతంగా డబ్బును ముద్రించి పంపిణీ చేయొచ్చు కదా. అలా ఎందుకు చేయరంటే, ఇలా చేయడం వల్ల దేశంలో వస్తు సేవల ధరలు విపరీతంగా పెరిగిపోయి శ్రీలంక లేదా జింబాబ్వే దేశాలలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి కనుక ఇలా విపరీతంగా డబ్బును ముద్రించరని మనం గుర్తుంచుకోవాలి. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత మనీ చలామణిలో ఉండాలి అనేది లెక్కలతో డిసైడ్ చేస్తారు. దీనినే మనీ సప్లై అంటారని గుర్తుంచుకోండి. మనీ సప్లై అంటే ఒక నిర్దిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల వద్ద మరియు చలామణిలో ఉన్న మొత్తం డబ్బును మనం మనీ సప్లై అంటారని గుర్తుంచుకోండి. చూడండి, దేశంలో ఈ మనీ సప్లై పెరిగితే లేదా తగ్గితే వచ్చే పరిణామాలు మరియు ఈ మనీ సప్లై అనేదాన్ని ఎలా లెక్కిస్తారనే అంశాల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. ఈ మనీ సప్లై లెక్కింపుపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశంలో మొత్తం మనీ ఎంత ఉందనే దానికి మనం ప్రామాణికంగా ఏం తీసుకుంటున్నామో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ముందుగా దేశంలో మనీ సప్లై పెరిగితే తగ్గితే జరిగే పరిణామాల గురించి వివరిస్తాను. చూడండి, ఈ మనీ సప్లై పెరిగితే ఏమవుతుందంటే ప్రజల దగ్గర మనీ కూడా ఎక్కువ ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా మనీ ఎక్కువ ఉండడం వల్ల వస్తు సేవల ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోండి. ఈ వస్తు సేవల ధరలు పెరగడం వల్ల ఏమవుతుందంటే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉంది. దేశంలో మనీ సప్లై పెంచితే జరిగే పరిణామాలు ఇవి. ఓకేనా. దేశంలో మనీ సప్లై తగ్గడం వల్ల వచ్చే పరిణామాలు చెప్తాను. చూడండి, ఇక్కడ మనీ సప్లై పెరిగితే ప్రజల చేతిలో మనీ పెరిగింది అనుకున్నాం కదా. మనీ సప్లై తగ్గితే ఏమవుతుందంటే ప్రజల చేతిలో మనీ తగ్గుతుంది. ఈ ప్రజల చేతిలో మనీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ప్రజల కొనుగోలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇలా కొనుగోలు తగ్గడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారాలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ వ్యాపారాలు తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం గల కారణాలు ఏంటో ఆ షార్ట్స్ రూపంలో వివరించున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగితే వచ్చే పరిణామాలు ఏంటంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గితే ఏమవుతుంది, ఆర్థిక మాంద్యం వస్తుందన్నమాట. చూడండి, ముందుగా ఈ ద్రవ్య సప్లై కొలమానాలు అనే అంశాల గురించి వివరించుకునే ముందు టాపిక్ లో వచ్చే కొన్ని పదాల గురించి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు ముందుగా ద్రవ్య సప్లై అంటే చెప్తాను. చూడండి, ఒక నిర్ణీత సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల వద్ద మరియు చలామణిలో ఉన్న మొత్తం నగదును మనం ద్రవ్య సప్లై అంటారని ఇదిలా మైండ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, మొదటి అంశంగా ద్రవ్యత్వం గురించి చెప్పుకుందాం. ఈ ద్రవ్యత్వం అంటే ఏంటంటే సులభతరంగా నగదు రూపంలోకి మార్చుకునేదానికి అవకాశం ఉన్నదాన్ని ద్రవ్యత్వం అంటున్నాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ చేతిలో క్యాష్ ఉంది, అదే విధంగా చెక్ కూడా ఉందనుకుందాం. ఇప్పుడు ఏదైనా అంగటికి పోయి నువ్వు డైరెక్ట్ గా ఏదైనా ఒక వస్తువును కొని నువ్వు చెక్ చెల్లిస్తానంటే వాడు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. క్యాష్ ఇస్తానంటే 100% యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఏంటి, నీ దగ్గర ఉన్న క్యాష్ కి ద్రవ్యత్వం ఎక్కువ ఉందని అర్థం అన్నమాట. ఇక్కడ చెక్కుకి ద్రవ్యత్వం ఉన్నప్పటికీ చెక్కుని నగదు రూపంలో మార్చుకోవడానికి కొంత సమయం పడుతుందని మీరు ఇక్కడ గమనించాలి. దీనినే మనం ద్రవ్యత్వం అంటున్నాం అన్నమాట. ఆ తర్వాత పోతే బ్యాంక్ డిపాజిట్స్ సంబంధించి చాలా ఉన్నప్పటికీ మనకు ఈ టాపిక్ సంబంధించి వచ్చే డిపాజిట్స్ గురించి ఇక్కడ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ డిమాండ్ డిపాజిట్స్ అంటే మన అకౌంట్ లో ఉన్న మనీని మనం ఎప్పుడు అడిగితే అప్పుడు మనకు బ్యాంక్ చెల్లించే డిపాజిట్స్ ను ఈ డిమాండ్ డిపాజిట్స్ అంటారని గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి, టైం డిపాజిట్స్ ఉన్నాయి కదా. ఒక నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత మాత్రమే ఇవి మనకు బ్యాంకులు చెల్లిస్తాయని గుర్తుంచుకోండి. అంటే ఇట్లా ఎలా గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా మనం. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కి సంబంధించి ఎంత టెన్యూర్ అయితే పెట్టుకున్నామో ఆ టెన్యూర్ అయ్యేంత వరకు మనకు బ్యాంకులు రిటర్న్ చేయవని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి, సేవింగ్ డిపాజిట్స్ ఉంది కదా. ఈ సేవింగ్ డిపాజిట్స్ గురించి ఈ వీడియోలోనే తర్వాత వివరిస్తాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకు ద్రవ్యత్వం అయింది, బ్యాంక్ డిపాజిట్స్ అయ్యాయి అన్నమాట. పోస్ట్ ఆఫీస్ సంబంధించి డిపాజిట్స్ అన్నమాట. ఇందులో మనకు చూడండి, పోస్ట్ ఆఫీస్ సంబంధించిన డిపాజిట్లు ఏమవుతుందంటే సేవింగ్ డిపాజిట్స్, ఆల్ డిపాజిట్స్ అని రెండు చెప్తున్నాం అన్నమాట. సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏముంటాయి, మనం డైలీ కానీ మంత్లీ కానీ మనం పోస్ట్ ఆఫీస్ లో సేవ్ చేసుకుంటున్నాం కదా, ఆ డిపాజిట్స్ మనం సేవింగ్ డిపాజిట్స్ అంటున్నాం. అసలు డిపాజిట్స్ అంటే ఏముంటాయి అంటే చూడండి, డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టైం డిపాజిట్స్ ఉంటాయి, రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి. ఇవన్నీ డిపాజిట్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. పోతే ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ లో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, సేవింగ్ డిపాజిట్స్ అండ్ ఆల్ డిపాజిట్స్ మాత్రమే చెప్పుకుంటున్నాం. ఈ సేవింగ్ డిపాజిట్స్ అంటే మీకు క్లారిటీ వచ్చింది. ఈ సేవింగ్ డిపాజిట్స్ కూడా ఆల్ డిపాజిట్స్ లో భాగమేనని గుర్తుంచుకోండి. అది ఎలాగో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫర్ సపోజ్ పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ డిపాజిట్స్ కి సంబంధించి 1000 రూపాయలు ఉందనుకుందాం. రికరింగ్ డిపాజిట్స్ కి సంబంధించి 2000 ఉందనుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ కి సంబంధించి 1000 రూపాయలు ఉందనుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే ఎంత అయింది, 4000 అయింది కదా. ఈ 4000 ఏమవుతుందంటే పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి ఆల్ డిపాజిట్స్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ సేవింగ్ డిపాజిట్స్ అనేటివి ఈ ఆల్ డిపాజిట్స్ లో భాగం అని ఇక్కడ మీకు క్లారిటీ రావాలి. చూడండి, ఇకపోతే ద్రవ్య సప్లై అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ద్రవ్య సప్లై అంటే మనం ఏం చెప్పుకున్నామో మీకు గుర్తుండాలి. చూడండి, ఒక నిర్ణీత సమయంలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో
ప్రజల వద్ద మరియు చలామణిలో ఉన్న మొత్తం నగదును మనం ద్రవ్య సప్లై అంటారు అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో ఉన్న నగదు మొత్తం లేదా ప్రజల వద్ద ఉన్న నగదు మొత్తాన్ని మనం ఎలా లెక్కిస్తారు అనే దాని గురించి చెప్పేదే ఈ ద్రవ్య సప్లై అన్నమాట. ఈ ద్రవ్య సప్లైకి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో ఉన్న ద్రవ్యాన్ని ఎలా లెక్కించాలని ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు, ఆధునిక ఆర్థికవేత్తలు అనే వాళ్ళు ఏమేం చెప్పారో ఇక్కడ వివరిస్తాను చూడండి. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే చూడండి, C+DD అని చెప్పారనమాట. ఇక్కడ సి అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే కరెన్సీ అని గుర్తుపెట్టుకోండి. కరెన్సీ అంటే నగదు. ఈ నగదు అంటే ఈ సి వచ్చిన ప్రతిసారి మీరు ఏం చేయాలంటే ప్రజల వద్ద ఉన్న నగదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రజల వద్ద ఉన్న నగదు పోతే డిమాండ్ డిపాజిట్స్. ఈ డిమాండ్ డిపాజిట్స్ గురించి మనం ముందు చెప్పుకున్నాం కదా బ్యాంక్ డిపాజిట్స్ దగ్గర. వీళ్ళు ఏమంటారంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రజల వద్ద ఉన్న మనీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ కలిపే ఆర్థిక వ్యవస్థలో మొత్తం ద్రవ్య సప్లై అంటారనమాట. నెక్స్ట్ పోతే చూడండి ఆధునిక ఆర్థికవేత్తలు. ఈ ఆధునిక ఆర్థికవేత్తలు అంటే ఎవరు వస్తారంటే ముఖ్యంగా ఈ మిలిటరీ ఫ్రీడమ్ అనే నేతని గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ ద్రవ్య సప్లై అంటే C+DD మాత్రమే కాదు, C+DD+TD కూడా ఉంటుందని ఇతను చెప్తాడు అన్నమాట. అంటే ఏంటంటే టైం డిపాజిట్స్ కూడా మనకు ద్రవ్య సప్లైలో భాగమే అని ఇతను వివరించడం జరిగిందన్నమాట. చూడండి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించిన దాంట్లో ఏముందంటే ఇది నేరో మైండెడ్ గా వాళ్ళు వివరించడం జరిగిందన్నమాట. నేరో మైండెడ్ అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది సంకుచిత ద్రవ్యం లాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే పరిమాణంలో చాలా తక్కువ ఉంటుందని గుర్తుంచుకోండి. పరిమాణంలో తక్కువ ఉన్నప్పటికీ ద్రవ్యత్వంలో చాలా ఎక్కువ ఉంటుందని గుర్తుంచుకోండి. ద్రవ్యత్వం ఎలా ఎక్కువ ఉంటుంది? సి అంటే ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ కదా, మన దగ్గర ఉన్న మనీ మనకు ఆల్రెడీ మనీ రూపంలోనే ఉంది కాబట్టి దాన్ని ఈజీగా మనం ద్రవ్యంలోకి మార్చుకోవచ్చు అన్నమాట. అదే విధంగా ఈ డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏముందంటే మనం ఎప్పుడైతే అప్పుడు మనకు బ్యాంకులు రిటర్న్ చేస్తాయి కాబట్టి వీటికి కూడా ద్రవ్యత్వం ఎక్కువ ఉందని గుర్తుంచుకోండి. ద్రవ్యత్వ పరంగా చూసుకుంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనం బెస్ట్ అని గుర్తుంచుకోండి. పరిమాణం పరంగా చూసుకుంటే చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. ప్రజల చేతిలో కరెన్సీ ఒక 1000 రూపాయలు ఉందనుకుందాం. డిమాండ్ డిపాజిట్స్ రూపంలో ఒక 2000 ఉందనుకుందాం. ఈ టైం డిపాజిట్స్ లో ఒక 3000 ఉందనుకుందాం. చూడండి ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ద్రవ్య సప్లై అంటే ఏం చెప్పారు? C+DD అనే చెప్పారు కదా. ఈ C+DD మనకి ఎంత ఉంది? 3000 ఉంది. ఇది ద్రవ్యత్వ పరంగా దీనికి అధిక శక్తి ఉన్నప్పటికీ పరిమాణం పరంగా ఇది చిన్నదని గుర్తుంచుకోండి. అంటే దీన్ని నేరో మైండెడ్ అని, దీన్ని సంకుచిత ద్రవ్యం అని అంటారని గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి ఇక్కడ ఆధునిక ఆర్థికవేత్తలు ఏం చెప్పారు? C+DDతో పాటు టైం డిపాజిట్స్ కూడా భాగం అని చెప్పారు కదా. అంటే ఇక్కడ ఇది మొత్తం ఎంత వస్తుంది? 6000 వస్తుంది అన్నమాట. పరిమాణం పరంగా ఇది చాలా పెద్దది, అందుకే దీన్ని విస్తృత ద్రవ్యం అని అంటారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు సంకుచిత భావనలో డెఫినేషన్ ఇస్తే ఆధునిక ఆర్థికవేత్తలు మాత్రం విశాల అర్థం వచ్చేలాగా ద్రవ్య సప్లై నిర్వచించారని గుర్తుంచుకోండి. ఇది మొత్తం మనం ఇప్పుడు వివరించింది ప్రపంచ దేశాలకు సంబంధించిన ద్రవ్య సప్లై గురించి. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు, ఆధునిక ఆర్థికవేత్తలు ఏం చెప్పారని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట మీకు. ఇప్పుడు మన ఇండియాకు వద్దాం చూడండి. మన దేశంలో ద్రవ్య సప్లై అంటే ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇండియాలో 1967-68 వరకు మనం C+DDని మాత్రమే మనం ద్రవ్య సప్లైగా చెప్పుకున్నాం. అంటే ఏం గుర్తుండాలి మీకు ఇక్కడ? సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించినటువంటి సిద్ధాంతం అనుగుణంగానే మనం 1967-68 వరకు ఉన్నామని మీకు గుర్తుండాలి. ఇంకా 1968 తర్వాత ఏమైందంటే ఈ టైం డిపాజిట్స్ కూడా మనం యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఏమైంది? ఆధునిక ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనానికి మనం షిఫ్ట్ అయ్యామని మీకు గుర్తుండాలి. ఇక్కడతో ఇది అయింది కదా. తర్వాత చూడండి 1977 సంవత్సరంలో RBI 4 ద్రవ్య సప్లై కొలమానాలను ప్రవేశపెట్టింది అనమాట. ఈ ద్రవ్య సప్లైని మనం ఎలా కొలవాలనే దానికి సంబంధించి RBI ఒక 4 కొలమానాలను ఇచ్చిందనమాట. అవే M1, M2, M3, M4. ఈ M1, M2, M3, M4 లకు సంబంధించి ఖచ్చితంగా 100% ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. వీటిని ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు వివరిస్తాను చూడండి. ఇక్కడ M1 అంటే RBI ఏం నిర్వచించిందో చూడండి, C+DD+OD అని చెప్తుంది. ఇక్కడ C అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? కరెన్సీ అని. కరెన్సీ ఎవరి కరెన్సీ? ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అని. ఈ DD అంటే డిమాండ్ డిపాజిట్స్ అని మనకు తెలుసు. ఈ అదర్ డిపాజిట్స్ ఉంది కదా, ఈ అదర్ డిపాజిట్స్ గురించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదర్ డిపాజిట్స్ అంటే RBI వద్ద ఉన్న అదర్ డిపాజిట్స్ అని అర్థం అన్నమాట. అదర్ డిపాజిట్స్ లో భాగంగా ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను, గుర్తుంచుకోండి. విదేశీ కేంద్ర బ్యాంకులకు సంబంధించిన కొన్ని డిపాజిట్స్ RBI దగ్గర ఉంటాయని గుర్తుంచుకోండి. వాటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఖాతాలకు సంబంధించిన డిపాజిట్స్ కూడా దీంట్లో ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ మొత్తం 100% అనుకోండి. 100% లో ఈ అదర్ డిపాజిట్స్ అనేటివి 0.1% కంటే తక్కువ ఉంటాయని మీరు గుర్తుంచుకోండి. వీటికి అంత ఇంపార్టెన్స్ లేనప్పటికీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ M1 అయింది కదా, M1 తర్వాత నేను M2 చెప్పట్లేదు, M3 చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి ఈ M1ని M3ని ఒక పార్ట్ గా చదువుకోవడానికి ప్రయత్నించండి. M2ని M4ని ఇంకో పార్ట్ గా చదువుకునే దానికి ప్రయత్నం చేయండి. ఎందుకో చెప్తాను చూడండి.
బ్యాంక్ డిపాజిట్ కి సంబంధించి అంశాలు మనకు క్లారిటీ ఉంటే M1 M3 మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అదే విధంగా పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన డిపాజిట్స్ గురించి మనకు క్లారిటీ ఉంటే M2 M4 ని ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. ఖచ్చితంగా క్వశ్చన్ పడే ఏరియా కాబట్టి వీటి గురించి మీరు ఫుల్ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. M1 మీరు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు M3 గురించి చెప్తాను చూడండి. M1 అంటే ఆల్రెడీ మనకి తెలుసు, TD అంటే టైం డిపాజిట్స్ అన్నమాట. దీన్ని ఇంకో రకంగా కూడా చూడండి. M1 అంటే మనం ఏం రాసుకోవచ్చు, C+DD+OD+ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ టైం డిపాజిట్స్ ని యాడ్ చేస్తే ఇది M3 అయిందని గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మీకు ఏం గుర్తుండాలంటే M1 M3 కి సంబంధించి మనం ఏం యూజ్ చేసాం, M1 లో డిమాండ్ డిపాజిట్స్ యూజ్ చేసాం, M3 లో టైం డిపాజిట్స్ యూజ్ చేసాం అన్నమాట. ఈ రెండు బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు యూజ్ చేయడం వల్ల ఏమైంది, మనకు M1 M3 క్లియర్ చేసుకున్నామని గుర్తుంచుకోండి. M2 M4 ఉంది కదా, ఈ M2 కి సంబంధించి చూడండి. M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ అంటున్నారు. SD అంటే సేవింగ్ డిపాజిట్స్, కింద PO పెట్టినాను కదా, ఆ PO అంటే పోస్ట్ ఆఫీస్ అని మీరు గుర్తుంచుకోండి. పోతే చూడండి, దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. అంటే M1 అంటే మనకి ఏముంది, C+DD+OD ఉంది కదా, ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ రాసుకోవచ్చు కదా. అట్లా రాసుకుంటే ఇది M2 అయింది. చూడండి, నెక్స్ట్ పోతే మళ్ళీ M4 ఉంది కదా, M4 కి M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్. M3 లో ఏమొస్తుందో మనకి తెలుసు, C+DD+OD+TD అంటే మనకి M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్ ద్వారా మనం M1 M3ని రాబట్టవచ్చని, అలాగే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ద్వారా మనం M2 M4 రాబట్టవచ్చని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు ప్రాక్టీస్ కోసం ఇలా ఇవ్వడం జరిగిందన్నమాట. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ M1 కి సంబంధించిన వివరాల గురించి నేను మీకు ఇక్కడ చెప్తాను. మిగతా మీరు M2 M3 M4 కి సంబంధించి మీరే సొంతగా ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకుంటే కామెంట్ చేయండి, మరలా మీకు షార్ట్స్ రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, M1 నుంచి M2 ఎలా రాబట్టాలో. M1 అంటే ఏం గుర్తుండాలి మనకు, C+DD+OD అని గుర్తుంది కదా. M2 అంటే ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ రావని మనం ముందు చెప్పుకున్నాం. ఏమొస్తాయి, పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన డిపాజిట్స్ వస్తాయి. సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్. ఓకేనా. ఇప్పుడు M1 కి M2 కి మధ్య తేడా ఏముంది, ఓన్లీ సేవింగ్ డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్ ఉందని గుర్తుంచుకోండి. ఇప్పుడు M1 నుంచి M3 ఎలా రాబట్టాలి, ఆల్రెడీ M1 మనకు తెలుసు, ఇది M1 ప్లస్ టైం డిపాజిట్స్ కలుపుకుంటే M3 వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు M1 నుంచి M4 ఎలా రాబట్టాలో చూడండి. M4 రాబట్టాలంటే ఏం చేయాలి, M1 నుంచి M4 రాబట్టాలనుకున్నాం కదా. అసలు M1 అంటే మనకేమున్నది, C+DD+OD ఉంది, అంటే M1 అయిపోయింది ఇక్కడికి. M4 అంటే మనకేం గుర్తుండాలి ముందు, ఇక్కడ చూడండి. M4 అంటే ఇక్కడ ఏముంది, M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా. ఇక్కడ మనకు M1 ఉంది. M1 ని M3 గా మార్చాలంటే టైం డిపాజిట్స్ దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ M3 ని M4 గా మార్చాలంటే ఏం చేయాలి, ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ ని యాడ్ చేస్తే ఇక్కడ నేను మీకు M1 ద్వారా M2 M3 M4 ఎలా రాబట్టాలో చూపించాను. దాన్ని మీరు M2కి అప్లై చేయండి, M3కి అప్లై చేయండి, M4కి కూడా అప్లై చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఇప్పుడు మనం 1977లో RBI ఇచ్చిన నిర్వచనాల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 1997లో ఈ ద్రవ్య సప్లై కొలమానాలకు సంబంధించి వై వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మనం ఒక కమిటీని వేసామన్నమాట. ఎందుకు కమిటీ వేసాం, ద్రవ్య సప్లైకి సంబంధించిన అంశాల గురించి వివరించడానికి. వాళ్ళు 1998లో రిపోర్ట్ ఇచ్చారనమాట. ఆ రిపోర్ట్ లో ఏం చేశారంటే ఈ ద్రవ్య సప్లైకి సంబంధించి M1 M2 M3 అంటే M4 ని తీసివేయడం జరిగిందన్నమాట. ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనకు RBI అనేది ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ను అప్డేట్ చేయకపోవడం వల్ల M2 M4 అంత ప్రాముఖ్యం కాదని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి, ఇక్కడ మన పాయింట్కి వస్తే ఇక్కడ ఈ వైవి రెడ్డి కమిటీకి సంబంధించి M1 M2 M3 అని 3 అంశాలను మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఈ 3 అంశాలతో పాటు L1 L2 L3 అని కూడా చెప్పడం జరిగింది. ఇది మన ఎగ్జామ్ కి అంత అవసరం లేదు కాబట్టి వాటి గురించి నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు. చూడండి, ఈ M1 M2 M3కి సంబంధించి ఆల్రెడీ మనకు 1977కి సంబంధించి RBI రిలీజ్ చేసింది కదా. M1 M2 M3 M4కి సంబంధించి వాటినే కొంచెం మాడిఫికేషన్స్ చేస్తూ వాటిలో లేని కొన్ని అంశాలను, వాటిలో ఉన్న కొన్ని అంశాలను తీసివేస్తూ ఇక్కడ ఈ 5 పాయింట్స్ ద్వారా వీళ్ళు M1 M2 M3ని ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ 5 పాయింట్లు మీ మైండ్ లో అలానే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. RBI మనకు వీటికి సంబంధించిన లెక్కలు సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ను ఈ నూతన వర్గీకరణలో మనం రిమూవ్ చేసామని గుర్తుంచుకోండి. మనం బ్యాంకు కి సంబంధించి టైం డిపాజిట్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ టైం డిపాజిట్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం,
ఒక నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత మాత్రమే బ్యాంకులు మనకై చెల్లిస్తాయి. ఒక నిర్ణీత సమయం పూర్తి కాకుండా బ్యాంకులు మనకై చెల్లించమని గుర్తుపెట్టుకున్నాం. ఈ టైం డిపాజిట్స్ ని వీళ్ళు ఏం చేశారంటే 2 భాగాలు చేశారన్నమాట. ఈ ఒకటేంటి 1 ఇయర్ లోపు మెచ్యూర్ అయ్యేటివి, 1 ఇయర్ తర్వాత మెచ్యూర్ అయ్యేటివి అన్నమాట. నెక్స్ట్ పోతే ఈ టైం లయబిలిటీ అనే అంశాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. టైం లయబిలిటీ విత్ సేవింగ్ డిపాజిట్స్ అని చెప్తున్నారు. ఈ సేవింగ్ డిపాజిట్స్ సంబంధించిన టైం లయబిలిటీ అంటే ఏందో నేను మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నాకు ఎస్బీఐలో ఒక సేవింగ్ అకౌంట్ ఉందనుకున్నా. నాకు ఎస్బీఐలో ఉన్న సేవింగ్ అకౌంట్ లో నేను ఒక 3000 డిపాజిట్ చేశాను అనుకోండి. నేను నెక్స్ట్ రోజు బ్యాంకుకి వెళ్ళి నేను 3000 విత్డ్రా చేస్తానంటే బ్యాంక్ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది సేవింగ్ అకౌంట్ కాబట్టి దీంట్లో నువ్వు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ పెట్టాడు అనమాట. ఈ 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ పెట్టడం వల్ల నాకేమవుతుందంటే 2500 వరకే నేను తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ 2500 తీసుకున్న తర్వాత మిగిలిపోయిన ఈ 500 ఉంది కదా, ఈ 500 మనం టైం లయబిలిటీ అంటున్నాం. ద్రవ్య సప్లైకి సంబంధించి ఈ 500 కూడా మనం లెక్కించాలి అని ఈ వైవి రెడ్డి కమిటీ సూచించిందని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టైం లయబిలిటీ అనే అంశానికి సంబంధించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ పోతే సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ అని ఉంది కదా, వీటి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ గురించి నేను ఏదైతే చెప్తున్నానో ఆ పాయింట్లు అలానే గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. ఈ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ అనేటివి 1989 నుంచి వాణిజ్య బ్యాంకులు జారీ చేస్తాయని గుర్తుంచుకోండి. మాక్సిమం 1 ఇయర్ పీరియడ్ కి సంబంధించి ఇవి జారీ చేస్తారన్నమాట. సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ బ్యాంకులు జారీ చేస్తాయి. ఎందుకు జారీ చేస్తాయంటే బ్యాంకులకి అదనంగా డబ్బు కావాల్సినప్పుడు ఈ సర్టిఫికేట్స్ ని బయటికి రిలీజ్ చేయడం ద్వారా ఈ సర్టిఫికేట్స్ పై అధిక వడ్డీ ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్ ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఈ వాణిజ్య బ్యాంకులకి అధిక నిల్వలు ఎందుకు అవసరం అనేది మనకు ఫర్దర్ గా వస్తుంది, అక్కడ నేను మీకు వివరిస్తాను అనమాట. ఇక్కడ మనకు ద్రవ్య సప్లైకి సంబంధించిన వైవి రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, వాణిజ్య బ్యాంకులకు సంబంధించి రుణాలు ఉంటాయి కదా, ఆ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే అప్పులు అన్నమాట. ఈ రుణాలు అంటే ఈ స్వల్పకాలానికి సంబంధించింది, దీర్ఘకాలానికి సంబంధించి వివరించడం జరిగింది అన్నమాట. చూడండి, ఈ 5 పాయింట్స్ మీకు ఎప్పటికీ గుర్తుండాలి. ఇది నూతన వర్గీకరణ అని గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ ప్రకారం మనకు M1, M2, M3, M4 గుర్తుండాలి. దాంతో పాటు ఈ వైవి రెడ్డి కమిటీ ఇచ్చిన సిఫారసులకు అనుగుణంగా మనం M1, M2, M3 చెప్పుకుంటున్నాం కదా, వీటి గురించి కూడా క్లారిటీ ఉండాలన్నమాట. వాటిలో ఉన్నవేంటి, వీటిలో లేనివేంటి అనే అంశాల గురించి మీకు క్లారిటీ ఉండాలి. అక్కడ మనకు కమర్షియల్ బ్యాంక్ సంబంధించిన టైం డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన సేవింగ్ డిపాజిట్స్, ఆల్ డిపాజిట్స్ ఉంటే అవి వచ్చేస్తాయని మనకు అక్కడ గుర్తున్నాయి. ఈ నూతన వర్గీకరణలో M1, M2, M3 రాబట్టాలంటే ఈ 5 పాయింట్లు గుర్తుండాలి అని మీరు గుర్తుంచుకోండి. ఈ వైవి రెడ్డి కమిటీ ద్వారా వచ్చిన దాని గురించి M1 సంబంధించి ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి, M1 అంటే C+DD+OD, సేమ్ అక్కడ M1 ఎలా ఉందో ఇక్కడ కూడా M1 అలాగే ఉంది. ఇక్కడ M2 చూడు ఏం చెప్పాడు, M1 అంటే మన క్లారిటీ ఉంది కదా. ఇక్కడ టైం డిపాజిట్స్ సంబంధించి ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే టైం డిపాజిట్స్, దాంతో పాటు టైం లయబిలిటీ ప్లస్ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ కలిపి M2 గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే చూడండి, M3 అంటే M2 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా సంవత్సరం తర్వాత మెచ్యూర్ అయ్యే టైం డిపాజిట్స్ గురించి, వాణిజ్య బ్యాంకులు ఈ కాలిక రుణాల గురించి ఇక్కడ M3 లో చెప్పడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ టాపిక్ కి సంబంధించి ఇక్కడ వచ్చిన టెర్మినాలజీ గురించి నేను ఇక్కడ చిన్న పట్టిక రూపంలో నేను మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా నా షార్ట్ నోట్స్ మీకు పరిచయం చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ద్రవ్యత్వం ఆధారంగా M1 అత్యంత ప్రాముఖ్యమైందని, ఇంకా పరిమాణం పరంగా చూస్తే M4 అత్యంత ప్రాముఖ్యమైందని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి, ఈ రిజర్వ్ మనీ అనే ఒక చిన్న అంశం ఉంది. దీని గురించి మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అందుకోసం దీని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ రిజర్వ్ ద్రవ్యాన్ని మనం ఏమంటామంటే బేస్ మనీ, హై పవర్డ్ మనీ, ప్రైమ్ మనీ, చట్టబద్ధ ద్రవ్యం, రిజర్వ్ మనీ అని ఈ అన్ని పేర్లు దీనికే ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. ఈ హై పవర్డ్ అని దీన్ని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ చూడండి, ఆర్బీఐ చే జారీ చేయబడి బ్యాంకుల దగ్గర ప్రజల దగ్గర ఉన్న ద్రవ్యాన్ని ఈ విధంగా పిలుస్తారన్నమాట. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇదేంది అంటారు కదా మీరు. ఇందాక మనం డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్ వాటి గురించి చెప్పుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ అలాంటివి ఏం లేవని గుర్తుంచుకోండి. చూడండి, ఈ హై పవర్డ్ మనీ ఈక్వల్ టు C+ డిపాజిట్స్ ప్లస్ రిజర్వ్స్ అంటున్నాం. ఈ రిజర్వ్స్ అనేది కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎలా ఉంటాయి చూడండి. రిజర్వ్ లో CRR రూపంలో కొంత, SLR రూపంలో కొంత ఉంటుంది అన్నమాట. ఈ CRR, SLR కి సంబంధించి ముందు వీడియోస్ లో వస్తాయి, నేను అక్కడ మీకు వివరిస్తాను. ఈ హై పవర్డ్ మనీ దేశంలో ద్రవ్య సప్లైని ఎలా ప్రభావితం చేస్తుందని నేను ఇంక చిన్నగా ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, ఈ రిజర్వ్స్ ఎక్కువైతే మనీ సప్లై తగ్గుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఈ యారోలు గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ ఎక్కువైతే ద్రవ్య సప్లై తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం బ్యాంకుల దగ్గర ఉన్న నగదు ఒక 10,000 రూపాయలు అనుకుందాం. ఈ 10,000 రూపాయల్లో CRR ఒక 1,000 రూపాయలు అనుకుందాం, SLR ఒక 2,000 రూపాయలు అనుకుందాం. ఇక్కడ ఏమైంది, రిజర్వ్స్ అన్నమాట.
సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అనేటివి రిజర్వ్లు. ఈ రిజర్వ్లు ఏమయ్యాయి ఇప్పుడు మొత్తం కలిపితే 3,000 అయ్యాయి. ఈ 3,000 అవడం వల్ల ఇక్కడ మిగిలినంత ఇంకా 7,000. ఈ 7,000 మాత్రమే బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలోకి సప్లై చేయగలవని గుర్తుంచుకోండి. అంటే నెక్స్ట్ పోతే ఇంకో సినారియో చెప్తాను చూడండి. ఈ సిఆర్ఆర్ 2,000 ఉందనుకున్నాం, ఈ ఎస్ఎల్ఆర్ ఒక 3,000 ఉందనుకున్నాం. ఇక్కడ ఎంత అయింది? మొత్తం 5,000 అయింది. ఇకపోతే ఆర్థిక వ్యవస్థలోకి బ్యాంకులు ఎంత రిలీజ్ చేయగలవు? 5,000 మాత్రమే రిలీజ్ చేయగలవు. ఎందువల్ల రిలీజ్ చేయగలవు? ఎందుకంటే ఇక్కడ మనకు సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పెరుగుతుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వచ్చే ద్రవ్య సప్లై తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ రిజర్వులు పెరగడం వల్ల ద్రవ్య సప్లై తగ్గుతుంది. ఈ రిజర్వులు తగ్గడం వల్ల ద్రవ్య సప్లై పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ ద్రవ్య సప్లైకి ఈ రిజర్వులకి విలోమ సంబంధం ఉందని మీరు ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఈ టాపిక్ సంబంధించి నేను ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నానో అలాగే మీకు చెప్పడం జరిగింది. నా షార్ట్ నోట్స్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ షార్ట్ నోట్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అయ్యారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను చెప్పే క్లాసులకు సంబంధించి షార్ట్ నోట్ పీడిఎఫ్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.